హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి లాగ్స్. ఏంటి వాయిస్ వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదని చూస్తున్నారా? వచ్చేస్తున్నా మీ ముందుకే వస్తున్నా. టడా వచ్చేసా. ఏంటి ఈ అమ్మాయి లక్ష్మీదేవిలా రెడీ అయింది అనుకుంటున్నారా? స్పెషల్ అయితే ఏం లేదండి. లాస్ట్ వీడియోలో మీకు లెహంగా చోలీ సెట్ అన్బాక్సింగ్ వీడియో చేశా కదా, సో దానికోసమని ఈరోజు నేను ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ ఒక మంచి లొకేషన్ కోసం అయితే మేము సెట్ చేస్తున్నాము. అరౌండ్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే మా ఇంటి దగ్గర నుండి వచ్చేసాము. కాకపోతే సమ్మర్ కదా, ఎండగా ఉండడం వల్ల నీడగా ఉండే ప్లేస్ కోసమని సెట్ చేస్తున్నాము. ఎయిర్ బాగా రావడం వల్ల వీడియోలో వాయిస్ అయితే క్లియర్ లేదు, అందుకే నేను కొన్ని చోట్ల వాయిస్ అయితే ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా వస్తూ చాలా దూరం అయితే మేము వచ్చేసాము. ఎస్పెషల్గా నాకు ఈ కోనసీమలో నచ్చేది ఏంటి అంటే, ఏ రోడ్డు నుంచి వెళ్తున్నా సరే రోడ్డుకి రెండు వైపులా పచ్చని కొబ్బరి తోటలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి. మాకైతే ఇంకా అలా వెళ్తూనే ఉండాలనిపించింది. అలా వెళ్తూ ఉండగా మాకు ఒక టెంపుల్ అయితే కనిపించింది. నాకైతే ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. నేనైతే ఫోటోషూట్ అక్కడే తీయించుకుందామని ఫిక్స్ అయ్యాను. యాక్చువల్గా అది సత్తమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. నేను అమ్మవారి కుంకుమ అది పెట్టుకొని దండం పెట్టుకున్నాను. యాక్చువల్గా మా ఊర్లో సత్తమ్మ అమ్మవారి సంబరం అనేది ఒక పెద్ద పండగలా చేస్తారు. కాళికాదేవి అవతారం, ఇంకా డిఫరెంట్ వేషధారణలో ఒక పెద్ద పండగలాగా అయితే సెలబ్రేట్ చేస్తారు. మేము అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాము, ఎందుకంటే స్కూటీ పార్కింగ్ కన్వీనియంట్గా ఉండే ప్లేస్ చూసుకుని మేము స్కూటీ అయితే అక్కడ పార్క్ చేసాము. ఫ్రెండ్స్ చూడండి, రోడ్డుకి బోత్ సైడ్స్ ఫుల్ గ్రీనరీ ఎంత బాగుంది అంటే కొన్ని అందాలు కెమెరాలో బంధించలేమంటారు కదా, నాకు ఈ నేచర్ని చూసి అది నిజమే అనిపించింది. సో మేమైతే ఈ లొకేషన్ ఫిక్స్ అయ్యాము. చూడండి, ఒకవైపు పచ్చని పొలాలు, మరోవైపు ఆహ్లాదపరిచే కొబ్బరి తోటలు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేము ఇక్కడ నీడగా ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. మాకు కావాల్సిన వాటర్ బాటిల్, ఇంకా కొన్ని ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేద్దామని బ్యాగ్లో పెట్టి తెచ్చుకున్నాము. పచ్చని పొలాలలో కూర్చొని అలా చల్లగాలి తగులుతూ ఉంటే కలిగే హాయే వేరబ్బా. ఇక్కడ మేము వెళ్ళే వే అంత బాగాలేదు, ఎందుకంటే ఇక్కడ కొబ్బరి తోటకి వాటర్ పెట్టడం వల్ల మట్టి అనేది జారుతూ ఉంది. సో కేర్ఫుల్గా చూసుకుంటూ వెళ్తున్నాము. దట్టు సమ్మర్ కదా, బయట వెదర్ అనేది చాలా అంటే చాలా హాట్గా ఉంది. యాక్చువల్గా మేము ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ ఆ సూర్య భగవానుడు మాకంటే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాడు. చూడండి, ఈ వరిచేను అయితే కోతకు వచ్చేసింది. ఈ వరిచేను అనుకున్న ఒక కొబ్బరి తోట అయితే ఉంది, అందుకే నాకు ఈ ప్లేస్ ఫోటోషూట్కి పర్ఫెక్ట్ అనిపించింది. నేనైతే సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసుకున్నాను. మేము హాయ్ చెప్తున్నాం. హాయ్ హలో. నెక్స్ట్ మేము ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసాము. నేను ప్రాపర్గా పోజ్ ఇవ్వడానికి నా లెహెంగాని అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఉన్న ప్లేస్ని చెక్ చేస్తున్నా, ఎందుకంటే ఏమైనా ఇన్సెక్ట్స్ ఉన్నాయా ఏంటి అనే కన్ఫర్మేషన్ కోసం. ఒకసారి అలానే పుల్లచీమ అయితే కుట్టేసింది. చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. అప్పటి నుంచి కేర్ఫుల్గా ఉంటాను. ఇక్కడ చూడండి, మా దివ్య అయితే ఫ్రాక్ని పైకి కట్టేసింది, వారికి సిద్ధం అన్నట్లు. కంటిన్యూస్గా ఫోటోషూటే కాకుండా మధ్యలో బ్రేక్స్ తీసుకున్నాము. నేను సరదాగా వరి చేలలో కొంత టైం ఆడుకున్నాను. ఆ ప్రాసెస్లోనే 2 వరి కంకులు కోసాను, మీకు చూపిద్దామని తీసుకొస్తున్నా. నేను చిన్నప్పటి నుండి ఇంతే, నాకు పొలాలన్నా కొబ్బరి తోటలన్నా చాలా అంటే చాలా ఇష్టం. మీరే చెప్పండి, నేచర్ని ఇష్టపడలేని వాళ్ళు ఎవరుంటారు? ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కోనసీమ నుండి ఈ వీడియో చూస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ ప్లేస్ కూడా చూసేద్దాం. నేనైతే అలా సరదాగా ఆడుతూనే ఉన్నాను ఆ 2 వరి కంకులతో. మళ్ళీ నేను పొలానికి ఇంకో సైడ్ అయితే వెళ్ళాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ రీల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా నేను పండిన వరిధాన్యాన్ని చూస్తున్నాను, అంటే చెక్ చేస్తున్నాను అనమాట. అసలు ధాన్యం టైప్ ఏంటి, కొన్ని టైప్స్ ఉంటాయి కదా, లైక్ సోనా మసూరి, అలా ఇది ఏ టైప్ ఆఫ్ రైస్ అనేది చెక్ చేస్తున్నాను. ఈ టైంలోనే నేను అక్కడ పొలంలో కోతల మషిన్ అనేది కోతలు కోయడం చూశాను. సో ఆ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో నెక్స్ట్ క్లిప్లో చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఫ్రెండ్స్, ఏంటి అంటే ఇది మొత్తం పొలం కోతలు అవుతున్నాయి అనమాట. ప్రజెంట్ అయితే మీరు చూస్తే వరి కోతకు వచ్చేసింది, పండిపోయింది బాగా. సో ఏంటి అంటే చూడండి, అక్కడ మిషన్, అది కోతల మిషన్ అనమాట. ఆ పొలం అంతా కోత కోసేస్తుంది. అలా కోత కోసేసి బ్యాక్ సైడ్ నుంచి ధాన్యం అనేది వచ్చేస్తుంది. ఆ ధాన్యం అంతా ఏంటంటే ఒక సైడ్కి పెట్టేసుకుంటారు. ఒక సైడ్కి పెట్టేసుకుని దాన్ని ఆరబెడతారు, బాగా డ్రై అయ్యేలా పెట్టేసి, డ్రై అయ్యాక వాటిని సంచుల్లో ప్యాక్ చేసేసి మన మిల్లుకి అనేది ఇచ్చేస్తారు. చూడండి, అక్కడ మీకు కొంగలు కనబడుతున్నాయా వైట్గా, చూసారా కొబ్బరి తోట మొత్తం ఎలా ఉందో.
బాగుంది కదా. ఏ మేమైతే ఆ గడ్డివామ దగ్గరికి వెళ్తున్నాము. వచ్చేసాను. వీడియోనా నేను ఈ గడ్డివామ దగ్గర అయితే చాలా అంటే చాలా అల్లరి చేశాను. లొకేషన్ చూపిస్తున్నాను మీకు. ఇంకా ఫైనల్లీ ఫోటోషూట్ అయితే ఎండ్ చేస్తాము. అప్పటికి ఎండ చాలా అంటే చాలా ముదిరిపోయింది. అప్పటికి ఫుల్గా టైర్డ్ అయిపోయాము. ఇంకో రీల్ చేద్దాము అంటే అస్సలు నాకైతే ఓపిక లేదు. ఇంక ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మేమైతే ఈ ఫోటోషూట్ రోజున ఫుల్గా ట్యాన్ అయిపోయాము. నా స్కిన్ అయితే డార్క్ షేడ్ వచ్చేసింది ఇంటికి వెళ్ళిన తర్వాత. సన్ స్క్రీన్ లోషన్ కూడా నాకు వర్క్ అవ్వలేదు. ఇంక డిసైడ్ అయిపోయా ఇంత ఎండలో అస్సలు బయటకు రాకూడదని. అక్కడ తిరిగి ఆడుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత దాని ఎఫెక్ట్ నాకు చూపించింది. అడిషనల్గా అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేసాము. మేబీ దానివల్ల ఏమో మార్నింగ్ కాస్త ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఫేసెస్ అయితే ఫుల్ ట్యాన్ అయిపోయినాయి. అయినా సరే మేము నవ్వుతూనే ఉన్నాము. ఇక్కడ మేమున్న సరౌండింగ్స్ చూస్తే ఫుల్ పొలాలే ఉన్నాయి. మా చుట్టూ రౌండ్ అంతా ఫుల్ పొలాలు, కొబ్బరి తోటలే కనిపిస్తున్నాయి మాకు ఎక్కడ చూసినా. ఈసారి 3 monthsకే మనకి పొలాలు కోతకొచ్చేసాయి. కానీ నెక్స్ట్ పంట అయితే 6 months పడుతుందంట మా డాడీ చెప్పారు. కొన్ని పొలాలు అయితే ఆల్రెడీ కోతలు అయిపోయాయి. ఆ పొలాల్లో మిగిలిన ఎండుగడ్డిని ఆవులు గేదెలు అయితే తింటున్నాయి. మళ్ళీ ఈ పొలాన్ని నీట్గా చదును చేసుకొని నెక్స్ట్ పంటకైతే యూజ్ చేసుకుంటారంట. నెక్స్ట్ ఈ వీడియోలో నేను చేసిన రీల్స్ క్లిప్స్ అనేవి కూడా యాడ్ చేశాను. ఎక్కువ రీల్స్ అయితే తీసుకోలేదు, మ్యాక్సిమం పిక్స్ అయితే నేను తీసుకున్నాను. మేము ఆల్మోస్ట్ ఇంటికైతే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా చిన్నప్పుడు ఈతకాయలు కోసుకొని తినడానికి ఈ వేలోనే మా ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. ఆ బ్యూటిఫుల్ మెమరీ ఒకటి నేను గుర్తు చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఒక కాలువ ఉంటుంది. అయ్యయ్యో, కార్తీక మాసం అయితే చాలు మా మమ్మీ ఉదయాన్నే లేపేసి ఆ కాలువలో స్నానం చేసే వరకు ఊరుకునేదే కాదు. ఫ్రెండ్స్, అలాగే మీకు మీ ఊరితో ఏవైతే బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీ అందరికీ నా వీడియో అయితే చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో నా నుండి మీకు రిక్వెస్ట్ ఏంటి అంటే, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కమెంట్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా అప్డేటెడ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ మీరు వాచ్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకొక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకైతే మీ కోనసీమ అమ్మాయి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.